ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 24వ అధ్యాయం. శశిధర్ పండితునితో ప్రథమ పరిచ్ఛేదం. బుధవారం జూన్ 25, 1884 రథయాత్ర పర్వదినం. కలకత్తాలోని ఈశాన్ ఆహ్వానం పురస్కరించుకుని శ్రీరామకృష్ణులు ఉదయం అతడి ఇంటికి వెళ్లారు. అతడి ఇల్లు ఠన్ఠనియాలో ఉంది. అక్కడకు వెళ్ళినప్పుడు సమీపంలోని కళాశాల వీధిలోని చటర్జీ ఇంట్లో పండిట్ శశిధర్ తర్కచూడామణి పసచేసి ఉన్నట్లు విన్నారు. అతన్ని చూడగోరారు. సాయంకాలం అతన్ని చూడటానికి నిశ్చయించారు. సమయం ఉదయం 10 గంటలు అయి ఉంటుంది. ఈశాన్ ఇంట్లో కిందనున్న ముంగిట గదిలో శ్రీరామకృష్ణుల భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఈశాన్కు తెలిసిన ఒకరిద్దరు భాట్పాడా బ్రాహ్మణులు వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు భాగవతంలో మంచి పాండిత్యం కలవాడు. శ్రీరామకృష్ణులతో హాజరా ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. ఈశాన్ కుమారులైన శ్రీస్ తదితరులు అక్కడ ఉన్నారు. ఒక తాంత్రిక భక్తుడు వచ్చి ఉన్నాడు. అతడు నొసట కుంకుమ బొట్టు పెట్టుకుని ఉన్నాడు. దాన్ని చూసి శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏమిటి, ఇతడికి ముద్ర వేయబడి ఉందే అన్నారు. కాసేపయ్యాక మా నరేంద్రుడు వచ్చారు. ఇద్దరు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నారు. తాము ఈశాన్ ఇంటికి వెళ్లబోతూ ఉన్నట్లు నరేంద్రుని తోడ్కొని అక్కడకు రమ్మని శ్రీరామకృష్ణులు అంతకు మునిపే మాకు చెప్పి ఉన్నారు. మాను చూడగానే ఆయన అతడితో ఆ రోజు నీ ఇంటికి రావాలని అనుకున్నాను. అవును, నువ్వు ఉండేది ఎక్కడా అని అడిగారు. మహాశయ, ప్రస్తుతం శ్యాంపుకూర్లోని తేలీపాడాలో పాఠశాలకు సమీపంగా ఉన్నాను. శ్రీరామకృష్ణులు, ఈరోజు స్కూలుకు పోలేదా? లేదండి, రథయాత్ర కారణంగా నేడు సెలవుదినం. నరేంద్రుని తండ్రి మరణానంతరం అతడి ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. అతడు ఇంటికి పెద్ద కుమారుడు. చిన్నపిల్లలైన చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. తండ్రి వకీలుగా ఉండేవాడు. అతడు ఆస్తి ఏదీ వదిలిపెట్టిపోలేదు. కుటుంబాన్ని పోషింప నరేంద్రుడు పని కోసం వెతుకుతున్నాడు. అతడి పనికై శ్రీరామకృష్ణులు ఈశాన్ మొదలైన భక్తులతో చెప్పి ఉన్నారు. ఈశాన్ కంట్రోలర్ జనరల్ ఆఫీసులో ఒక అధికారిగా ఉండేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు గురించి ఎంతో కలత చెంది ఉన్నారు. అతడితో నేను నిన్ను గురించి ఈశాన్కు చెప్పి ఉన్నాను. ఈరోజు ఈశాన్ దక్షిణేశ్వరానికి వచ్చి ఉన్నాడు కదా, అప్పుడే చెప్పాను. అతడికి పలువురు తెలుసు అన్నారు. పాట ప్రారంభం కాబోతోంది. తంబుర, తబలా మొదలైన పక్క వాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంటి వ్యక్తి ఒకరు మృదంగానికి రాయటానికి మైదాపిండి తీసుకొచ్చి పెట్టాడు. సమయం 11 గంటలైంది. నరేంద్రుణ్ణి పాడమని ఈశాన్ కోరాడు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఇప్పుడైనా మైదా వచ్చింది? అలా అయితే భోజనాలకు చాలా ఆలస్యం అవటం తథ్యం. ఈశాన్ నవ్వుతూ, లేదండి, అంతసేపు పట్టదు. పలువురు భక్తులు నవ్వారు. భాగవత పండితుడు కూడా నవ్వుతూ ఒక శ్లోకం వల్లించాడు. తర్వాత దానికి అర్థం వివరించాడు. తత్వశాస్త్రాల కంటే కావ్యాలు మనస్సును ఆకట్టుకుంటాయి. కావ్యాలను చదివేటప్పుడు, వినేటప్పుడు వేదాంతం, సాంఖ్యం, న్యాయం, పాతంజలం మొదలైన తత్వశాస్త్రాలన్నీ నిస్సారంగా తోస్తాయి. కావ్యాల కంటే మనస్సును ఆకట్టుకునేవి పాటలు. సంగీతంతో పాషాణ హృదయం కూడా కరిగిపోతుంది. సంగీతానికి ఇంత ఆకర్షణ ఉన్నప్పటికీ ఒక అందమైన స్త్రీ అలా పక్క నుండి వెళ్ళినట్లయితే కావ్యం సంగతి అలా ఉంచండి, సంగీతం కూడా చప్పగా తోస్తుంది. మనస్సంతా సంపూర్ణంగా ఆ స్త్రీ వైపే మరలి ఉంటుంది. కానీ ఆకలి వేస్తేనో కావ్యం, సంగీతం, స్త్రీ ఏవీ రుచించం. అన్నం గురించిన చింతన నిర్నరోధమైనది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇతడు మంచి రసికుడు. వాయిద్యాలను శృతి చేశాక నరేంద్రుడు పాడనారంభించాడు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు విశ్రాంతికై మేడమీది అతిథుల గదిలోకి వెళ్లారు. ఆయనతో పాటు శ్రీస్లు కూడా వెళ్లారు. అతిథుల గది వీధిని ఆనుకొని ఉంది. శ్రీస్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. ఇతడు విద్యాధికుడు, శాంత స్వభావి. చిన్ననాటి నుండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ప్రస్తుతం వకీలుగా ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు, ఇట్టి స్వభావం కలవాడు వకీలుగా ఉండటమా? పొరపాటుగా ఆ దారిలో వెళ్లాల్సి వచ్చింది. శ్రీరామకృష్ణులు, నేను గణేష్ అనే వకీలును చూసి ఉన్నాను. అప్పుడప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి పెద్ద మనుషులతో పాటు వస్తాడు. పన్నా కూడా వస్తాడు. చూడటానికి గొప్పగా ఉండడు, కానీ చక్కగా పాడతాడు. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది. సరళ హృదయుడు. శ్రీస్ను చూస్తూ, జీవితంలో మీరు దేన్ని సారభూతంగా భావిస్తారు? శ్రీస్, భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయనే సర్వానికి కర్త. కానీ ఆయన గుణాలను గురించి మనం ఏం ఊహిస్తున్నామో అది సరికాదు. ఆయనను గురించి మనిషి ఏం అర్థం చేసుకోగలడు? అది అనంతమైన విషయం కదా. శ్రీరామకృష్ణులు,
తోటలో ఎన్ని చెట్లు ఎన్ని కొమ్మలు అంటూ లెక్కించటంలో ఏం ప్రయోజనం? మామిడి పండు తినటానికి నువ్వు తోటలోకి వచ్చావు. పండు తిని వెళ్ళిపో. భగవంతుని పట్ల భక్తి ప్రేమలు సంపాదించడమే మానవ జన్మ ఉద్దేశం. నువ్వు పండు తిని వెళ్ళిపో. నువ్వు కళ్ళు తాగటానికి వచ్చావనుకో, అంగడిలో ఎన్ని ముంతల కళ్ళు నిల్వ ఉందో అన్న విషయంతో నీకు ఏం ప్రయోజనం? ఒక ముంత కళ్ళుతోటే నీ పని అయిపోతుంది. భగవంతుడి అనంత గుణ విశేషాలను తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? భగవంతుని గుణాలను గురించి లక్షలాది సంవత్సరాల పాటు విచారణ చేసినప్పటికీ వాటిని ఒకంతైనా తెలుసుకోలేము. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ మాట్లాడసాగారు. బాట్పాడాకు చెందిన ఒక బ్రాహ్మణుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో సంసార జీవితంలో సారం ఏమీ లేదు. ఈశాన్ కుటుంబం పర్వాలేదు, అందుచేత కొంత ప్రశాంతత. అలా కాకుండా కొడుకులు పరస్త్రీ వ్యామోహితులుగా, గంజాయి తాగేవారుగా, త్రాగుబోతులుగా, అవిధేయులుగా ఉంటే కష్టాలకు అంతమే ఉండదు. అందరూ భగవత్ప్రీతి కలవారుగా, సంస్కారవంతులుగా ఉన్న కుటుంబాలను చూడటం అరుదు. అటువంటి కుటుంబాలను నేను ఏదో ఒకటి లేక రెండింటిని మాత్రమే చూశాను. కలహాలు, అపార్థాలు, ఈర్ష్య, దానికి తోడు రోగం, శోకం, దారిద్రం, వీటిని సాధారణంగా చూస్తాం. వీటిని చూసి నేను అమ్మతో, అమ్మ, తక్షణమే నా మనస్సును త్రిప్పివేయి అని ప్రార్థించాను. చూడు, నరేంద్రుడు ఎటువంటి కష్టాల్లో చిక్కుబడి ఉన్నాడు. అతడి తండ్రి మరణించాడు. ఇంట్లో వారు పస్తులుంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. ఎలా శ్రమకోర్చి తిరుగుతున్నాడో. మాతో నువ్వు మునుపు తరచూ వచ్చేవాడివి, ఇప్పుడు అలా ఎందుకు రావటం లేదు? భార్యతో చనువు అధికరించినదా ఏం? నిన్ను తప్పుబట్టి ఏం లాభం? ఎక్కడ చూసినా కామినీ కాంచనాలే. అందుకే నేను అమ్మతో, అమ్మ, నేను ఎప్పుడు జన్మను ఎత్తవలసి వచ్చినా నన్ను సంసారిని మాత్రం చేయకు అని ప్రార్థిస్తాను. భాట్పాడా బ్రాహ్మణుడు: ఎందుకు ఇలా అంటున్నారు? గృహస్థ ధర్మాలను శాస్త్రాలు ప్రశంసిస్తున్నవి కదా. శ్రీరామకృష్ణులు: నిజమే, కానీ అది ఎంతో కష్టం. శ్రీరామకృష్ణులు వేరే విషయాలను గురించి మాట్లాడారు. శ్రీరామకృష్ణులు మాతో, ఎంత పెద్ద తప్పు చేశాం చూడు, అక్కడ వాళ్ళు పాడుతున్నారు, అందులోనూ నరేంద్రుడు పాడుతున్నాడు. మనం ఇక్కడికి వచ్చేసామే. ద్వితీయ పరిచ్ఛేదం. కలియుగంలో నారదీయ భక్తే తగినది. సాయంత్రం దాదాపు 4 గంటలకు శ్రీరామకృష్ణులు శశిధర్ పండితుని ఇంటికి వెళ్ళటానికి బండిలో కూర్చున్నారు. అతి కోమలమైన ఆయన దేహాన్ని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించవలసి ఉంది. నడిచిపోవటమే ఆయనకు చాలా కష్టంగా ఉంది. సామాన్యంగా బండి లేకుండా కాస్త దూరం కూడా ఆయన వెళ్ళలేకున్నారు. బండిలో ఎక్కగానే భావసమాధిలో మునిగిపోయారు. సన్నగా చినుకులు పడసాగాయి. వానాకాలం. ఆకాశం మేఘావృతమై ఉంది. దారంతా బురదమయంగా ఉంది. భక్తులు బండి పక్కగా నడిచి వస్తున్నారు. రథయాత్ర సంతోషంలో పిల్లలు తాటాకులతో చేసిన ఈలలు ఊదుతూ పోవటం వాళ్ళు చూశారు. బండి ఇంటి వాకిలి ముందు ఆగగానే ద్వారం వద్దకు ఇంటి యజమాని, బంధువులు వచ్చి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. మేడమెట్లకు పక్కన అతిథుల గది ఉంది. మేడ మీదికి వెళ్తున్నప్పుడు శశిధర్ పండితుడు శ్రీరామకృష్ణులను ఆహ్వానింప వచ్చాడు. అతడు మధ్య వయస్కుడు. దేహం ధవళవర్ణంలో ప్రకాశిస్తోంది. మెడలో రుద్రాక్షమాలను ధరించి ఉన్నాడు. భక్తి ప్రపత్తులతో శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయనను తోడ్కొని గదిలో ఆసీనులను చేశాడు. భక్తులు వారి వెంట వెళ్ళి కూర్చున్నారు. అందరూ శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నారు. ఆయన ముఖత జాలువారే అమృతవచనాలను ఆలకింప ఆతురతతో ఉన్నారు. నరేంద్రుడు, రాకాల్, రామ్మ, పలువురు భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు దక్షిణేశ్వరం నుండి హాజరా కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పండితుణ్ణి చూస్తూనే భావపారవస్యంలో మునిగిపోయారు. కాసేపయ్యాక అదే స్థితిలో నవ్వుతూ పండితుడి కేసి చూసి భేష్ భేష్ అన్నారు. తర్వాత, అది సరే, మీరు ఎలా లెక్చర్ ఇస్తారు అని అడిగారు. శశిధర్: మహాశయ, శాస్త్రాలలోని విషయాలను బోధింప ప్రయత్నిస్తూ ఉంటాను. శ్రీరామకృష్ణులు: కలియుగానికి తగినది నారదీయ భక్తే. శాస్త్రాలు విధించిన కర్మలు అనుష్ఠింప సమయం ఎక్కడ ఉంది? ప్రస్తుత కాలపు జ్వరాలకు దశమూల కాషాయం పనికిరాదు. ఈ కాషాయం పనిచేసే లోపలే రోగి కాస్త వైకుంఠయాత్ర కట్టేస్తాడు. ఇప్పుడు కావలసింది సత్వరం పనిచేసే ఫీవర్ మిక్స్చరే. కర్మలు అనుష్ఠించమని చెప్పే పక్షంలో తల తోకను తొలగించి వేయండి అనగా చేపను ఉదాహరణంగా చేసుకుని చెప్పిన మాటలు ఇవి. చేపలో తల తోక నిస్సార పదార్థాలు కదా. అదేవిధంగా శాస్త్రాలలోని నిస్సార పదార్థాన్ని వదిలిపెట్టి కేవలం సారభూతమైన విషయాలను మాత్రమే బోధించండి అని అర్థం. అపోధన్యన
సంధ్యాసన మంత్రం వంటి వాటినన్నీ చెప్పనవసరం లేదు. గాయత్రి జపం చేస్తేనే చాలు అని నేను చెబుతూ ఉంటాను. కర్మల గురించి చెప్పాలి అనుకుంటే ఈశాన్ లాంటి ఒకరిద్దరు మాత్రం చెప్పవచ్చు. విషయాసక్తులు లెక్చర్లు 1000 లెక్చర్లు ఇవ్వు, అయినప్పటికీ విషయాసక్తులపైన అవి ఏ ప్రభావాన్ని చూపవు. రాతి ఓడలో మేకు కొట్టగలమా? మేకు విరుగుతుందే గాని గోడలోకి అది పోదు. మొసలి వీపు మీద కత్తివేటు వేస్తే ఏం జరుగుతుంది? సాధువు కమండలవు 4 పుణ్యతీర్థాలకు వెళ్ళి వస్తుంది. అయినప్పటికీ దాని చేదుగుణం అట్లే ఉంటుంది. మీ లెక్చర్ విషయాసక్తులను అంతగా ప్రభావితం చేయలేదని క్రమంగా అర్థం చేసుకుంటారు. లేగదూడ మొదట్లోనే నిలబడలేదు, పడి లేస్తూ ఉంటుంది. అట్లే అది నిలబడటం, నడవటం నేర్చుకుంటుంది. భగవత్ సాక్షాత్కారం తర్వాతే కర్మత్యాగం, యోగం, సమాధి. భక్తుడు ఎవరో విషయాసక్తుడెవరో మీరు గుర్తించలేరు. అది మీ తప్పు కాదు. పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు ఏది చింత చెట్టో ఏది మామిడి చెట్టో ఎవరూ మొదట్లో గుర్తించలేరు. భగవత్ సాక్షాత్కారం కానిదే ఎవరూ పూర్తిగా కర్మత్యాగం చేయలేరు. సంధ్యాది కర్మలు ఎంతకాలం? భగవన్నామాన్ని ఉచ్చరించగానే కళ్ళ వెంట అశ్రువులు స్రవించగా రోమాంచితం కానంతవరకే. ఓం రామ్ అంటూ ఒక్కమారు ఉచ్చరించగానే కళ్ళు స్రవిస్తే మీకు కర్మలు ఏవీ మిగల్లేదని తెలుసుకోండి. ఆ విధప సంధ్యాది కర్మలు అనుష్ఠింప పనిలేదు. పండు కానరాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి అనేది పండు, కర్మలే పువ్వు. ఇంటి కోడలు గర్భం ధరిస్తే ఆమె అధికంగా పనిపాట్లు చేయలేదు. వెంటనే అత్తగారు ఆమె పనులను రోజురోజుకు తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక ఆమెను పని చెయ్యనివ్వదు. బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకోవటమే కోడలి పని. ఇతర పనులను ఆమె చేయనక్కర్లేదు. సంధ్య గాయత్రిలో లీనం అవుతుంది. గాయత్రి ప్రణవంలో లయిస్తుంది. ప్రణవం సమాధిలో లయిస్తుంది. ఇది గంటల నాదం, టం టం లాంటిది. యోగినాదాన్ని అనుగమించి పరబ్రహ్మంలో లయిస్తాడు. సమాధిలో సంధ్యాది కర్మలు లయిస్తాయి. జ్ఞానులకు కర్మత్యాగం సంభవించేది ఈ విధంగానే. తృతీయ పరిచ్ఛేదం. పాండిత్యం, సాధన, వివేక, వైరాగ్యాలు. సమాధి గురించి మాట్లాడుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావపార్వస్య స్థితిని పొందారు. ఆయన ముఖారవిందం దివ్యప్రకాశంతో తేజరిల్లింది. ఆయనలో బాహ్యస్మృతి లేదు, నోట మాట లేదు, కళ్ళు స్థిరంగా ఉన్నాయి. ఆయన నిశ్చయంగా జగన్నాథుని దర్శిస్తూ ఉన్నారు. చాలాసేపు గడిచాక బాహ్యస్మృతి కలుగగానే ఒక చిన్నపిల్లవాడి మాదిరి నేను మంచినీళ్లు తాగుతాను అన్నారు. సమాధి స్థితి పెదప ఆయన ఇలా పలికితే క్రమక్రమంగా బాహ్యస్మృతిని పొందుతున్నారని భక్తులకు తెలుసు. శ్రీరామకృష్ణులు భావపార్వస్యంలోనే మాట్లాడసాగారు. అమ్మా, నాడు విద్యాసాగర్ను నాకు చూపించావు. అటు పిమ్మట నేను మరో పండితుణ్ణి చూడగోరుతున్నాను అని నిన్ను అడిగాను. అందుకే నన్ను ఇక్కడకు తోడ్కొని వచ్చావు. తరువాత శశిధర్ వైపు తిరిగి అతడితో, ఇంకా ఒకంత బలాన్ని పుంజుకోండి. ఇంకా కొన్ని రోజులు సాధనలు అనుష్ఠించండి. చెట్టు ఎక్కటానికి ముందే ఒక గుత్తి పళ్లను కోసుకోవాలి అనుకుంటున్నారే, కానీ వీటినన్నింటినీ లోకుల మేలు కోసం చేస్తున్నారులే అని అన్నారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు తలవంచి పండితుడికి నమస్కరించారు. తర్వాత ఇలా అన్నారు. మీ గురించి మొదట విన్నప్పుడు ఆ పండితుడు కేవలం పండితుడేనా లేక వివేక వైరాగ్యాలు ఉన్నవా అని అడిగాను. వివేకం లేని పండితుడు పండితుడే కాదు. భగవదాదేశం పొందనిదే బోధకులు కాలేరు. భగవదాదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధించటంలో తప్పులేదు. అలా ఆదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధిస్తే అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. సరస్వతీదేవి కటాక్ష వీక్షణం ఒక్కటి చాలు. ఆ శక్తి ముందు ఉద్దండ పండితులు వానపాములే అవుతారు. దీపాన్ని వెలిగిస్తే దీపపు పురుగులు గుంపులు గుంపులుగా వాటంతట అవే వస్తాయి. వాటిని పిలవ అవసరం లేదు. అదేవిధంగా భగవదాదేశం పొందిన వ్యక్తి జనులను పిలవనక్కర్లేదు. ఫలానా సమయంలో లెక్చర్ ఇవ్వబడుతుంది అని ప్రకటించ అవసరం లేదు. అతడి వశీకరణ శక్తితో జనం వారంతట వారుగానే అతడి వద్దకు వచ్చి చేరుకుంటారు. రాజులు, సంపన్నులతో సహా అందరూ తండోపతండాలుగా వస్తారు. మీరు ఏం స్వీకరిస్తారు? మామిడి పళ్ళు, మిఠాయిలు, ధనం, శాలువలు అన్నీ తీసుకువచ్చాం. మీరు దేన్ని స్వీకరిస్తారు అని అడుగుతారు. నేను ఇటువంటి వ్యక్తులను చూసి వెళ్ళిపోండి, నాకు ఇవేవీ నచ్చవు, నాకు ఏమీ వద్దు అని చెబుతాను. అయస్కాంతం ఇనుముతో నువ్వు నా దగ్గరకు రా అని చెబుతోంది. రమ్మని పిలవనవసరమే లేదు. అయస్కాంత ఆకర్షణ కారణంగా ఇనుము తానుగా పరిగెత్తి వస్తుంది. అటువంటి వారు పండితులు కాకపోవచ్చు, నిజమే. అందుచేత వీరికి జ్ఞానం తక్కువ అని ఎంచరాదు.
పుస్తక పాండిత్యంతో జ్ఞానం లభిస్తుందా ఏమిటి? భగవదాదేశం పొందిన వ్యక్తి జ్ఞానానికి కొరత ఉండదు. ఆ జ్ఞానం భగవంతుని నుండి ప్రసాదింపబడుతోంది. అది ఎన్నటికీ తరగదు. గ్రామాలలో వడ్లు కొలిచేటప్పుడు ఒకడు కొలుస్తాడు, మరొకడు కుప్పను త్రోసి ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవదాదేశం పొందిన వ్యక్తి ఎంత ఉపదేశించినా అమ్మ వెనక ఉండి జ్ఞానరాశిని త్రోసి ఇస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం ఎన్నటికీ తరగదు. అమ్మ కటాక్ష వీక్షణం ఒకమారు ప్రసరిస్తే ఆ పిదప జ్ఞానానికి కొదవ అంటూ ఉంటుందా ఏమిటి? భగవదాదేశం పొంది ఉన్నావా అని అందుకే అడుగుతున్నాను. హాజరా: అవును, ఖచ్చితంగా ఆదేశం పొంది ఉన్నారు. శశిధర్తో మీరు ఏమంటారండి? శశిధర్: ఆదేశమా? లేదు, అటువంటిది ఏమీ పొందలేదు. ఇంటి యజమాని: ఆదేశం పొందలేదు గాని దీన్ని తన కర్తవ్యంగా ఎంచి లెక్చర్ ఇస్తున్నారు. శ్రీరామకృష్ణులు: ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్తో ఏం ప్రయోజనం? బ్రహ్మ సమాజానికి చెందిన ఒక వ్యక్తి తన లెక్చర్లో, సోదరులారా, నేను ఎంతో మద్యపానం చేసేవాడిని, నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విని అక్కడ సమావేశమైన జనులు, వెధవ, మద్యపానం చేశాడట, ఏమేమి చేశాడో చూసావా అంటూ తమలో తాము మాట్లాడుకోసాగారు. అంటే ఆ వ్యక్తి ఇచ్చిన లెక్చర్ పర్యవసానం విపరీతమే. కనుక మంచివాడు కాకుంటే అతడు లెక్చర్ చేయటంలో ఎటువంటి ప్రయోజనము ఉండదు. బరిసాలకు చెందిన సబ్ జడ్జి ఒకరు, స్వామి, మీరు ప్రచారం ప్రారంభించండి, నేను నడుం కట్టి దిగుతాను అని చెప్పాడు. అందుకు నేను అతడితో ఇలా అన్నాను: నాయనా, కాస్త ఆగి ఇది విను. కామార్పుకూర్లో హల్దార్ పుకూర్ అనే చెరువు ఉంది. దాని తీరంలో పలువురు బయలుకు పోయేవారు. ఉదయం పూట చెరువుకు వచ్చేవారు. వాళ్లను తిట్టే తిట్లకు భూతం కూడా పలాయనం చేస్తుంది. కానీ ఏ తిట్లకు మాటలకు ఫలితం కనిపించలేదు. మర్నాడు అదే కథ. కొన్ని రోజుల తర్వాత కంపెనీ నుండి ఒక బంట్రోతు వచ్చి చెరువు వద్ద ఒక నోటీసు పెట్టాడు. ఏం ఆశ్చర్యం, అక్కడ బయలుకుపోవటం పూర్తిగా ఆగిపోయింది. అందుకే చెబుతున్నాను, అయోగ్యులు లెక్చర్ ఇవ్వటం వల్ల ఏమీ జరగబోదు. అధికార ముద్రను చేసుకున్నప్పుడే జనులు వింటారు. భగవదనుజ్ఞ లేకుంటే జనులకు బోధించటం జరగని పని. జనులకు బోధించే వ్యక్తికి గొప్ప శక్తి ఉండాలి. కలకత్తాలో అనేక మంది హనుమాన్పురి అనే వ్యక్తి కలకత్తాలో పేరు మోసిన మల్లుడు ఉన్నారు. మీరు వారితో కలయబడాలి. అక్కడ ఉన్న వారిని చూపుతూ, వీరంతా కేవలం గొర్రెలు, చైతన్యులు ఒక అవతారమూర్తి, అంత చేసి పెట్టి వెళ్ళాడే, దానిలో ఏదైనా నేడు మిగిలి ఉందా? చెప్పండి చూద్దాం. అటువంటప్పుడు ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్ వల్ల ఏదైనా ప్రయోజనం ఒనగూరుతుందా? అందుకే భగవంతుని పాదపద్మాల వద్ద మనస్సును ఏకాగ్రం చేసుకోండి. ఇలా చెబుతూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడసాగారు. నరేంద్రునితో శ్రీరామకృష్ణులు అమృత సాగరం. ఈ సాగరంలో మునిగితే మరణం ఉండదు. ఇది అమృత సాగరం. నేను నరేంద్రునితో ఇలా అన్నాను: భగవంతుడు రససముద్రం. ఈ సముద్రంలో నువ్వు మునుగుతావా లేదా చెప్పు. ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో, నువ్వు ఏగవై ఉన్నావనుకో, ఎక్కడ కూర్చొని దాన్ని గ్రోలుతావు చెప్పు చూద్దాం. అందుకు అతడు గిన్నె అంచుపై కూర్చొని తల చాపి గ్రోలుతాను, మరింత లోపలకు పోతే మునిగిపోతానే అన్నాడు. వెంటనే నేను ఇలా అన్నాను: నాయనా, ఇది సచ్చిదానంద సాగరం. దీనిలో మరణభీతి లేదు. ఇది అమృత సాగరం. భక్తి దివ్యప్రేమలలో హద్దులు దాటిపోకూడదని అజ్ఞానులే చెబుతారు. భగవత్ ప్రేమకు హద్దులంటూ ఏవైనా ఉన్నాయా ఏమిటి? అందుకే సచ్చిదానంద సాగరంలో మునిగిపోండి అని మీకు చెబుతున్నాను. భగవత్ సాక్షాత్కారం లభిస్తే మరి చింతదేనికి? అప్పుడు ఆదేశం కూడా లభిస్తుంది. లోకులకు ఉపదేశము చేయవచ్చు. చతుర్థ పరిచ్ఛేదం. భగవత్ప్రాప్తికి అనేక మార్గాలు. భక్తి యోగమే ఈ యుగధర్మం. శ్రీరామకృష్ణులు: ఇలా చూడు, అమృతసాగరాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నవి. ఎలాగైతే ఈ సాగరంలో పడిపోతే చాలు. ఒక అమృతం తటాకం ఉందనుకోండి, ఎలాగైనా ఈ అమృతం ఒక చుక్క నోట పడితేనే నువ్వు అమరుడివైపోతావు. నువ్వే స్వయంగా దూకినా సరే, మెట్ల గుండా మెల్లగా దిగి ఒక చుక్క తాగినా సరే, లేక ఎవరైనా నిన్ను త్రోసివేసినా సరే, ఫలితం ఒక్కటే. అమృతం ఒక్క చుక్క రుచి చూసినా అమరత్వం సిద్ధిస్తుంది. అనేక మార్గాలు ఉన్నవి. జ్ఞాన, భక్తి, కర్మ అన్నీ వాటికి చెందినవే. ఏ మార్గంలో వెళ్ళినా సరే
మనస్ఫూర్తిగా అనుసరిస్తే భగవంతుని పొందవచ్చు. సామాన్యంగా యోగం 3 విధాలు: జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం. జ్ఞానయోగం: జ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందగోరుతాడు. ఇది కాదు, ఇది కాదు అంటూ విచారణ చేస్తాడు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని విచారణ చేస్తాడు. సద్విచారణ చేస్తాడు. విచారణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సమాధి స్థితి ఏర్పడుతుంది, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కర్మయోగం: కర్మల ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేయటం. నువ్వు ఉపదేశిస్తూ ఉంటావే, అదే ఇది. ప్రాణాయామం, ధ్యానం, ధారణ మొదలైన వాటిని అనాసక్తతో చేయటం కర్మయోగం. గృహస్థులు నిర్లిప్తతతో ఫలాన్ని భగవంతుడికి సమర్పించి ఆయన పట్ల భక్తితో తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తే అది కూడా కర్మయోగమే అవుతుంది. భగవంతునికి ఫలితాన్ని సమర్పించి పూజ, జపాది కర్మలు అనుష్ఠించటము కర్మయోగమే అనబడుతుంది. భగవంతుని పొందటమే కర్మయోగ ధ్యేయం. భక్తి యోగం: భగవంతుని నామగుణ కీర్తనలు మొదలైనవి చేస్తూ ఆయనపై మనస్సును లగ్నం చేయటం. కలియుగానికి భక్తియోగం సులభమైన మార్గం. భక్తియోగమే ఈ యుగధర్మం. కర్మయోగం ఎంతో కష్టం. నేను మునుపు చెప్పినట్లు ప్రస్తుత కాలంలో తీరుబడి ఎక్కడ? శాస్త్రాలు పేర్కొనే కర్మలనన్నింటినీ నిర్వర్తింప సమయం ఎక్కడ ఉన్నది? కలియుగంలో మనిషి ఆయు ప్రమాణం తక్కువ. దానికి తోడు అనురక్తి రహితంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం బహుకష్టం. భగవత్ప్రాప్తి కలుగుకుంటే సరిగ్గా అనాసక్తతను పొందలేవు. నీకు తెలియకుండానే ఎక్కడి నుంచో ఈ అనురక్తి వచ్చి పడుతుంది. జ్ఞానయోగము ఈ యుగానికి చాలా కష్టమైనది. ముందుగా జీవుడు అన్నగత ప్రాణి, దానికి తోడు ఆయుష్ తక్కువ. పైగా ఏం చేసినా దేహబుద్ధి తొలగిపోదు. దేహబుద్ధి నిర్మూలం కాకుండా జ్ఞానం పొందడం అసాధ్యం. నేను బ్రహ్మాన్ని, నేను దేహాన్ని కాను. ఆకలి, దప్పులు, వ్యాధి, శోకం, పుట్టుక, చావు, సుఖదుఖాలు కన్నిటికీ నేను అతీతుడను అంటాడు జ్ఞాని. వ్యాధి, శోకం, సుఖం, దుఃఖం లాంటి భావనల గురించి ఎరుక ఉన్నంత వరకు నువ్వు జ్ఞానివి ఎలా అవ్వగలవు? చేతిలో ముళ్ళు గుచ్చుకుంది, ధారగా రక్తం స్రవిస్తూ ఉంది, బాగా నొప్పి పెడుతోంది. ఆ స్థితిలోనూ చేతిలో ముళ్ళు గుచ్చుకోలేదు, నాకు ఏమీ జరగలేదే అని చెప్పాలి జ్ఞాని. జ్ఞానకర్మ మార్గాలు కలియుగంలో కష్టమైనవి. కాబట్టి ఈ యుగానికి తగినది భక్తియోగమే. మిగిలిన మార్గాల కంటే దీని ద్వారా భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. జ్ఞానయోగం, కర్మయోగం ఇంకా అన్య మార్గాల ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు. కానీ అవి చాలా కష్టమైనవి. భక్తియోగమే యుగధర్మం అని చెప్పటం వల్ల భక్తుడు ఒక గమ్యాన్ని, జ్ఞాని లేక కర్మయోగి మరొక గమ్యాన్ని చేరుతున్నారని అర్థం చేసుకోరాదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరే వ్యక్తి భక్తి మార్గాన్ని చేసుకున్నప్పటికీ అదే జ్ఞానాన్ని పొందుతాడు అనే దాని అర్థం. భక్తవత్సలుడైన భగవంతుడు తలుచుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భక్తుడు, బ్రహ్మజ్ఞానం, భక్తుని ప్రార్థన, కర్మలు. భక్తుడు భగవంతుణ్ణి సాకార రూపంలో దర్శింపకోరతాడు, ఆయనతో మాట్లాడగోరతాడు. సామాన్యంగా అతడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు. కానీ తన ఇచ్చ మేరకు చేసేవాడు భగవంతుడు. ఆయన ఇష్టపడితే భక్తుని సకల ఐశ్వర్యాలకు అధిపతిని చేస్తాడు, భక్తిని ప్రసాదిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాగైతే కలకత్తా చేరుకుంటే చాలు పిదప గఢ్ మైదానం, సొసైటీ మొదలైన అన్నిటినీ సందర్శించవచ్చు. కలకత్తాను ఎలా చేరుకోవాలి అన్నదే ఇప్పటి సమస్య. జగజ్జనని ప్రాప్తించుకున్నట్లయితే భక్తి లభిస్తుంది, జ్ఞానము లభిస్తుంది. భావసమాధిలో రూపదర్శనం కలుగుతుంది. నిర్వికల్ప సమాధిలో అఖండ సచ్చిదానంద దర్శనం అవుతుంది. అక్కడ నేను అనే భావన, నామరూపాలు ఏవీ ఉండవు. భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు: అమ్మా, సకామ కర్మల పట్ల నాకు ఎంతో భయం కలుగుతోంది. ఆ కర్మలతో పాటు ఆకాంక్ష కూడా ఉన్నది. అది చేస్తే ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. పైగా ఉదాసీనుడునై కర్మ చేయడం ఎంతో కష్టం. సకామ కర్మలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు నిన్ను మరిచిపోతాను. అట్టి కర్మల వలన ప్రయోజనం ఏమిటి? నిన్ను నేను పొందనంత వరకు నా కర్మలను తగ్గించు. నేను చేయవలసిన వాటిని అనాసక్తుడనై చేసేట్లు అనుగ్రహించు. ఇందుకు తోడు ప్రగాఢ భక్తి కలగాలి. నిన్ను పొందనంత వరకు ఎలాంటి కొత్త కర్మలలోనూ నా మనస్సు చిక్కుబడకుండా ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు ఆజ్ఞాపించినా నీ పనులను నిర్వర్తిస్తాను, లేకుంటే లేదు. పంచమ పరిచ్ఛేదం: తీర్థయాత్రలు. శ్రీరామకృష్ణులు 3 రకాల ఆచార్యులు. శశిధర్: మహాశయ, మీరు ఎక్కడి వరకు తీర్థయాత్రలు చేశారు? శ్రీరామకృష్ణులు:
కొన్ని తీర్థాలను దర్శించాను. నవ్వుతూ హాజ్రా చాలా దూరం వెళ్ళాడు. చాలా పైకి కూడా అధిరోహించాడు. ఋషికేశ్కు వెళ్ళి ఉన్నాడు. అందరూ నవ్వారు. నేను అంత దూరం వెళ్ళలేదు. అంత ఎత్తు అధిరోహించనూ లేదు. గ్రద్దలు రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. కానీ వాటి దృష్టి శవాల గొయ్యిపైనే ఉంటుంది. అందరూ నవ్వారు. శవాల గొయ్యి అంటే ఏమిటో తెలుసా? కామిని కాంచనాలే. ఇక్కడ కూర్చునే భక్తిని పొందగలిగితే తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? నేను కాశీ వెళ్ళి చూశాను. ఇటువంటివే చెట్లు, చింత చెట్టు ఆకులు ఇటువంటివే. తీర్థయాత్రలు చేసి భక్తి కలుగకపోతే యాత్రాఫలం దక్కనట్లే. భక్తియే సారం. అదొక్కటే ప్రయోజనకరమైనది. గ్రద్దలు రాబందులు అంటే ఎవరో తెలుసా? అనేకులు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు. శాస్త్రాలు పేర్కొంటున్న కర్మలలో అనేకమైన వాటిని మేము అనుష్ఠించాం అంటూ ఉంటారు. కానీ వారి మనస్సు విషయలోలత్వంలో మునిగి ఉంటుంది. డబ్బు, దస్కం, పేరు, ప్రతిష్టలు, శారీరక సుఖాలలో నిమగ్నమై ఉంటుంది. శశిధర్: అవునండి, తీర్థయాత్రలు చేయడం కౌస్తభమణిని వదిలిపెట్టి తక్కిన వజ్రాలను వెతకటం లాంటిది. శ్రీరామకృష్ణులు: మీరు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఉపదేశాలు ఇచ్చినప్పటికీ తగిన సమయం రాకుండా ఏదీ జరగదు. బిడ్డ పడుకోపోయేటప్పుడు తల్లితో అమ్మ నాకు బయలుకు వచ్చేటప్పుడు నన్ను లేపు అన్నాడు. అందుకు తల్లి, నాయనా, ఆ భావనే నిన్ను లేపుతుంది. అందుకోసం ఆదుర్దా పడవద్దు అని చెప్పింది. నవ్వులు: అదేవిధంగా భగవంతుని కొరకు వ్యాకులత చెందటం అన్నది తగిన సమయం ఏతించినప్పుడు తానుగానే ఏర్పడుతుంది. యోగ్యతను బట్టి ఉపదేశం. భగవంతుడు దయామయుడా. 3 రకాల వైద్యులు ఉన్నారు. ఒక రకం వారు నాడి పరీక్షిస్తారు, ఔషధం రాసి ఇస్తారు, తమ పాటికి తాము వెళ్ళిపోతారు. రోగితో ఔషధం పుచ్చుకో, అర్థమైందా అని మాత్రం చెబుతారు. వీరు అధమరకం వైద్యులు. ఇదే విధంగా కొందరు ఆచార్యులు ఉపదేశం చేసి వెళ్ళిపోతారు. ఉపదేశం వల్ల ఆ వ్యక్తికి మేలు వనగూరుతూ ఉన్నదా, కీడు వాటిల్లుతూ ఉందా అని కూడా చూడరు. అతడి గురించి తర్వాత యోచించరు. మరికొంతమంది వైద్యులు ఉన్నారు. వారు ఔషధం రాసి ఇచ్చి రోగిని పుచ్చుకోమంటారు. అందుకు రోగి తిరస్కరిస్తే అతడికి నానా రకాలుగా చెప్పి చూస్తారు. వీరు మధ్యరకం వైద్యులు. ఇట్లే మధ్యరకం ఆచార్యులు ఉన్నారు. వీరు ఉపదేశం చేస్తారు. దానితో పాటు జనులు వాటిని అనుసరించేటట్లు పలు రకాలుగా చెప్పి చూస్తారు. ఉత్తమ తరగతి వైద్యులు తీయని మాటలతో రోగి ఔషధం పుచ్చుకోకుంటే అతన్ని బలవంత పెడతారు. అవసరమైతే రోగి రొమ్ముపై మోకాలు ఉంచి ఔషధం నోట్లో పోస్తారు. ఈ విధంగానే ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నారు. వారు శిష్యులను భగవన్మార్గగాములను చేసే ప్రయత్నంలో బలప్రయోగము చేస్తారు. శశిధర్: మహాశయ, ఉత్తమ తరగతి ఆచార్యులు ఉన్నప్పుడు తగిన సమయం రానిదే జ్ఞానం కలగదని ఎందుకు అంటున్నారు? శ్రీరామకృష్ణులు: అది నిజమే. కానీ ఔషధం కడుపులోకి పోకపోతే, అంటే నోటి గుండా బయటకు కారిపోతే వైద్యుడు ఏం చేయగలడు? ఉత్తమ తరగతి వైద్యుడైనా ఏమీ చేయలేడే. యోగ్యతను బట్టి ఉపదేశించాలి. మీరు యోగ్యత నెరిగి ఉపదేశం చేయటం లేదు. నా వద్దకు ఎవరైనా యువకుడు వచ్చినప్పుడు మొదట నీకు ఎవరెవరు ఉన్నారు అని అతన్ని అడుగుతాను. ఒకవేళ అతడికి తండ్రి లేడు, లేక తండ్రికి రుణాలు ఉన్నాయి అనుకో, అటువంటి వ్యక్తి భగవంతుడిపై మనస్సును ఎలా నిలుపగలడు? నేను చెబుతున్నది వింటున్నారా? శశిధర్: అవునండి, అంతా శ్రద్ధగా వింటున్నాను. శ్రీరామకృష్ణులు: ఒకరోజు కాళికాలయానికి కొందరు సిక్కు సైనికులు రావటం జరిగింది. ఆలయం ముందు వారిని కలుసుకున్నాను. వారిలో ఒకడు భగవంతుడు దయామయుడు అన్నాడు. అందుకు నేను, అలాగా, నిజంగానా? నువ్వు ఆ విషయం ఎలా తెలుసుకున్నావు అని అడిగాను. అందుకు అతడు, స్వామి, భగవంతుడు మనకు ఆహారం అందిస్తున్నాడు, మనలను సంరక్షిస్తున్నాడు అని చెప్పాడు. దీనిలో ఆశ్చర్యపోవలసిందేముంది? భగవంతుడు సర్వలకు తండ్రి కదా. పిల్లలను తండ్రి పోషించక మరెవరు పోషిస్తారు? ఊళ్ళో వాళ్ళు పోషిస్తారా అని అడిగాను. నరేంద్రుడు: అలా అయితే భగవంతుని దయామయుడని చెప్పకూడదా? శ్రీరామకృష్ణులు: ఆయనను దయామయుడు అని చెప్పటానికి ఎవరు కాదంటారు? నేను చెప్పటం అంటే భగవంతుడు మనకు సొంతమైనవాడు, పరాయివాడు కాదు అనే. శశిధర్: అమూల్య వచనాలు. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో: నీ పాట విన్నాను, నాకు నచ్చలేదు, అందుకే లేచి వెళ్ళిపోయాను. నీ మనస్సు ఉద్యోగాన్వేషణలో ఉంది, అందుచేతనే పాట రక్తి కట్టలేదు. నరేంద్రుని ముఖం సిగ్గుచే ఎర్రబారింది. అతడు మౌనం వహించాడు. షష్ఠ పరిచ్ఛేదం. విధియ చంద్రుడు. శ్రీరామకృష్ణులు మంచినీళ్లు త్రాగగోరారు. ఆయన పక్కన ఉన్న గ్లాసులో నీరు ఉంది, కానీ ఆయన త్రాగలేకపోయారు.
తాజా నీరు తెమ్మన్నారు. ఇంద్రియ వాంఛనలలో మునిగి ఉన్న వ్యక్తి ఒకడు ఆ నీటిని తాకి ఉన్నాడని తర్వాత తెలిసింది. శశిధర్ హాజరాతో మీరందరూ వీరితో రేయింబవళ్ళు వసిస్తూ ఉన్నారు, పరమానందంలో ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేడు నాకు సుదినం, నేడు విజయచంద్రుని గాంచాను. అందరూ నవ్వారు. చంద్రుడని ఎందుకు అన్నానో తెలుసా? నువ్వు పున్నమి చంద్రుడివి, రాముడు విజయచంద్రుడు అని సీత రావణునితో చెప్పింది. దీన్ని అర్థం చేసుకోకుండా రావణుడు ఎంతో సంబరపడిపోయాడు. సీత చెప్పిన దానిలోని అర్థం ఏమిటో తెలుసా? రావణుని గొప్పతనం ఎంత పెరగాలో అంత పెరిగింది. ఇక పున్నమి చంద్రునిలా నానాటికి క్షీణించిపోతుంది. రాముడు విజయచంద్రుడు, అతడి గొప్పతనం దినదిన ప్రవర్ధమానమవుతుంది. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. శశిధర్ పండితుడు తన మిత్రులతో పాటు ఆయనకు ప్రణమిల్లాడు. ఆయన భక్తులతో పాటు బయలుదేరి ఈశాన్ ఇంటికి తిరిగి వచ్చేశారు. సప్తమ పరిచ్ఛేదం. మునిమాపు వేళ. ఈశాన్ ఇంట్లో తూర్పు వైపున ఉన్న అతిథుల గదిలోకి వెళ్లి శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. భాగవత పండితుడు, ఈశాన్, అతడి కుమారులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చెట్టును ఎక్కక మునిపే పళ్ళు కోసుకోవాలని ఆశిస్తున్నావే, ఇంకొన్ని సాధనలు చెయ్యి, తర్వాత జనానికి ఉపదేశించు అని శశిధర్తో చెప్పాను. ఈశాన్. ప్రతి ప్రబోధకుడు తాను జనానికి ఉపదేశిస్తూ ఉన్నట్లే భావిస్తాడు. తానే లోకానికి వెలుగును ఇస్తూ ఉన్నట్లు మిణుగురు పురుగు భావిస్తుంది. దాన్ని చూసిన ఒకడు, ఓ మిణుగురు పురుగా, నువ్వు ఏం వెలుగును ఇవ్వగలవు? నువ్వు చీకటిని కారు చీకటిగా చేస్తూ ఉన్నావు అని అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కానీ శశిధర్ కేవలం పండితుడు మాత్రమే కాదు, ఒకంత వివేక వైరాగ్యాలు అతడిలో ఉన్నాయి. భాట్పాడాకు చెందిన భాగవత పండితుడు ఇంకా కూర్చునే ఉన్నాడు. అతడికి 70 లేక 75 ఏళ్ళు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులను తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడు. భాగవత పండితుడు శ్రీరామకృష్ణులతో, మీరు మహాత్ములు. శ్రీరామకృష్ణులు, నారదుడు, ప్రహ్లాదుడు, సుఖదేవులను మీరు అలా పేర్కోవచ్చు. నేను మీ కుమారుని వంటివాణ్ణి. కానీ ఒక రీతిలో అలా చెప్పవచ్చు. ఎలాగంటే, భక్తుడు గొప్పవాడు. కారణం, భక్తుడు భగవంతుని తన హృదయంలో మోస్తూ తిరుగుతున్నాడు. అందరూ ఆనందించారు. భక్తుడు తనను పెద్దవాడిగాను, భగవంతుణ్ణి చిన్నవాడిగాను ఎంచుతాడు అని వైష్ణవ గ్రంథాలలో చెప్పబడి ఉంది. యశోద కృష్ణుని కట్టివేయబోయింది. నేను అతన్ని చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారు అనేదే ఆమె విశ్వాసం. కొన్ని సందర్భాలలో భగవంతుడు అయస్కాంతంగాను, భక్తుడు సూదిగాను ఉంటాడు. భగవంతుడు భక్తుని ఆకర్షించి తన వద్దకు లాక్కుంటాడు. మరో సమయంలో భక్తుడు అయస్కాంతంగా మారతాడు, భగవంతుడు సూదిగా మారతాడు. భక్తుని ప్రేమకు వశుడై భగవంతుడు అతడికి పట్టుబడతాడు. భక్తుని వశీకరణం అంత మేరకు ఉంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి ఉద్యుక్తులైనారు. అతిథుల గదికి దక్షిణంగా ఉన్న వసారాలోకి వచ్చి నిలబడ్డారు. ఈశాన్ తదితరులు వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు ఈశాన్కు పలు ఉపదేశాలు చేశారు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, గృహస్థుగా ఉంటూ భగవంతుని ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు. సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పక ప్రార్థిస్తాడు, నాకు తప్పక సేవలు చేస్తాడు. దానిలో ఏం గొప్పతనం ఉంది? అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ అతన్ని చీకొడతారు. కానీ ఎవడు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తాడో, అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయి లాంటి అవరోధాలను వైదొలిగిస్తూ నన్ను ప్రార్థిస్తాడో, అతడే ధన్యుడు, అతడే ఘనుడు, అతడే వీరపురుషుడు అని భగవంతుడు భావిస్తాడు. భాగవత పండితుడు, శాస్త్రాలు అట్లే పేర్కొంటున్నాయి. ధర్మవ్యాధుడు పతివ్రత కథ ఉంది కదా. నేను కాకిని దగ్ధం చేసి వదిలేశాను, కొంగను బూడిద చేసి వేశాను, అందుకే నేను ఉత్తమగతిని పొంది ఉన్నాను అని తపస్వి భావించాడు. ఉన్నతగతిని పొంది ఉన్నాను అని తపస్వి భావించాడు. అతడు పతివ్రత ఇంటికి వెళ్ళాడు. ఆమెకు భర్త పట్ల అపార భక్తి శ్రద్ధలు. రేయింబవళ్ళు భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. అతడు ఇంటికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు అందిస్తుంది. తన జడతో అతడికి కాళ్ళు తుడుస్తుంది. తపస్వికి భిక్ష లభించటంలో జాప్యం జరిగింది. ఇది మీకు మంచిది కాదు అన్నాడతడు బిగ్గరగా. పతివ్రత లోపల నుండే ఇది కాకిని
కొంగను దగ్ధం చేయటం లాంటిది కాదు. కాస్త ఓపిక పట్టండి. నా భర్తను సేవించటం పూర్తి చేశాక మిమ్మల్ని పూజిస్తాను అని బదులు పలికింది. తర్వాత ఆ పతివ్రత సూచన మేరకు ఆ తపస్వి బ్రహ్మజ్ఞానం పొందే నిమిత్తం ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు. అతడు మాంసం విక్రయిస్తూ ఉన్నాడు. కానీ తల్లిదండ్రులను సాక్షాత్తు భగవంతునిగా భావించే రేయింబవళ్ళు వారిని సేవించుకుంటున్నాడు. బ్రహ్మజ్ఞానార్థం అతడి వద్దకు వెళ్ళిన తపస్వి ఆశ్చర్యపోయాడు. ఈ వ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు. ఇతడు సంసారంలో ఉన్నవాడు. నాకు ఇతడేం బ్రహ్మజ్ఞానం ఇవ్వగలడు అని తలపోయసాగాడు. కానీ ఆ వ్యాధుడు పూర్ణ బ్రహ్మజ్ఞాని. తర్వాత శ్రీరామకృష్ణులు బండిలో ఎక్కారు. పక్కింటివారు ఈశాన్ మామగారింటివారు వాకిలి వద్ద నిలబడి ఉన్నారు. ఈశాన్ తక్కిన భక్తులు శ్రీరామకృష్ణులను సాగనంప పక్కన నిలబడి ఉన్నారు. ఆయన మళ్ళీ ఈశాన్కు ఇలా ఉపదేశించారు. సంసారంలో చీమలా ఉండు. ఈ ప్రపంచంలో నిత్యానిత్యాలు కలగలిసి ఉన్నాయి. ఇసుక చక్కెర కలిసిపోయి ఉన్నాయి. చీమల చక్కెరను మాత్రం ఏరుకో. పాలు నీరు కలిసి ఉన్నవి. సచ్చిదానంద రసము విషయసుఖాల రసము కలిసి ఉన్నవి. హంసలా కేవలం పాలు స్వీకరించి నీటిని వదిలివేయి. బాతులా ఉండు. నీరు దాని వంటి మీద పడుతోంది. వెంటనే అది నీటిని విదిలించి వేస్తోంది. బురద చేపలా ఉండు. బురదలో అది వసిస్తుంది. కానీ దాని దేహం శుద్ధంగా ప్రకాశవంతంగా ఉంటుంది. గోల్మాల్లో మాల్ కావలసిన వస్తువు ఉంది. గోల్ అవాస్తవమైంది వదిలిపెట్టి మాల్ తీసుకు. శ్రీరామకృష్ణులు బండిలో దక్షిణేశ్వరానికి బయలుదేరారు. ఇది 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.